హాయ్ అండి. మీ మొబైల్‌కి లాక్ స్క్రీన్ యొక్క వాల్‌పేపర్ కంటిన్యూయస్‌గా మారుతుందా? అదెలా అంటే చూడండి. ఇప్పుడు ఒక వాల్‌పేపర్ కనిపిస్తుంది కదా! సో, నేను మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి మళ్ళీ ఆన్ చేసినట్లయితే చూడండి. వెంటనే మీకు మారిపోతుంది చూసారా? అలా కంటిన్యూయస్‌గా మారిపోకుండా ఫిక్స్డ్ వాల్‌పేపర్ పెట్టుకోవాలనుకుంటున్నారా లాక్ స్క్రీన్‌కి? లేదంటే డిఫాల్ట్ లాక్ స్క్రీన్ కావాలనుకుంటున్నారా? అందుకోసం ఏం చేయాలో, ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. డిఫాల్ట్ వాల్‌పేపర్ గానీ, లేదంటే మీకు కావాల్సిన వాల్‌పేపర్ ఏదైతే కావాలనుకున్నారో ఆ వాల్‌పేపర్‌ని ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే, ఈ మొబైల్‌లో 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇది సామ్‌సంగ్ మొబైల్. సామ్‌సంగ్ మొబైల్‌కైతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వేరే మొబైల్‌లో కొంచెం సెట్టింగ్స్ మార్చుకొని చేసుకోవాలి. సామ్‌సంగ్ అయితే 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఫస్ట్ సెట్టింగ్స్‌కి వెళ్ళండి. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ వాల్‌పేపర్ అండ్ స్టైల్ అని కనిపిస్తుంది చూసారు కదా! ఈ వాల్‌పేపర్ అండ్ స్టైల్‌లో ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసినట్లయితే మీకు ఇలా వచ్చుద్ది. ఇలా 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! చేంజ్ వాల్‌పేపర్స్, కలర్ ప్యాలెట్ అండ్ డిమ్ వాల్‌పేపర్ అండ్ డార్క్ మోడ్స్ అని చెప్తుంది కదా! సో, ఇక్కడ మీరు చేంజ్ వాల్‌పేపర్ సెలెక్ట్ చేసుకోండి. చేంజ్ వాల్‌పేపర్ సెలెక్ట్ చేస్తే ఇలా వస్తాయి. ఈ ఫ్యూచర్డ్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్. మీ ఫోన్ స్టోరేజ్‌లో ఉన్నవి ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ వాల్‌పేపర్ కింద పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అలా కాదంటే గ్రాఫికల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇవన్నీ సామ్‌సంగ్ ఫోన్‌లో ఉన్నాయి. సో, కలర్స్ ఓన్లీ కలర్స్ కావాలంటే ఓన్లీ కలర్స్ సెట్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే వాల్‌పేపర్ సర్వీస్ అని చెప్పి ఉన్నది. వాల్‌పేపర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు 4 ఆప్షన్లు చూపిస్తున్నాయి కదా! డైనమిక్ లాక్ స్క్రీన్ అని చెప్పి ఇలా వస్తుంది చూసారు కదా! ఈ పైన కనిపిస్తుంది కదా! ఈ రకంగా వచ్చిద్ది డైనమిక్ లాక్ స్క్రీన్ అయితే. మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సెట్టింగ్స్ వెళ్ళండి. సెట్టింగ్స్ వెళ్ళి మీకు ఇందులో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు గ్లాన్స్ ఆన్ సామ్‌సంగ్ ప్రెజెంట్ ఇప్పుడు గ్లాన్స్ ఆన్ సామ్‌సంగ్‌లో ఉంది. సో, ఇక్కడ మనకి వాల్‌పేపర్స్ అనేవి కంటిన్యూయస్‌గా దీనికోసమే మారుతున్నాయి. ఇక్కడున్న వాల్‌పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్‌పేపర్స్ అన్నీ మనకు కంటిన్యూయస్‌గా మారుతూ ఉంటాయన్నమాట. అలా కాదనుకుంటే సామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ అని చెప్పి ఉంది. ఇక్కడ చూసారు కదా! ఈ రకంగా మీకు వచ్చుద్ది లాక్ స్క్రీన్ మీద. సో, ఇప్పుడు నాకు ఏ లాక్ స్క్రీను వద్దు అనుకుంటున్నాను. సో, అందుకోసం ఏం చేస్తానంటే నన్ను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై పేజెస్‌ని ప్రెస్ చేసుకోవచ్చు. అప్లై సెలెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు వాల్‌పేపర్ మీద ఏ లాక్ స్క్రీను రాదు. డిఫాల్ట్ వాల్‌పేపర్ అయితే ఉంటది. చూడండి ఇది డిఫాల్ట్ వాల్‌పేపర్ అనమాట. చూసారు కదా! ఎన్నిసార్లు ప్రెస్ చేసినా మారట్లేదు. సో, ఇది ఈ రకంగా మార్చుకోవచ్చు. లేదనుకుంటే ఈ సామ్‌సంగ్‌లో ఇంకొక ఆప్షన్ ఉంది. అది ఎలా అంటే ఇక్కడ ఈ లాక్ స్క్రీన్ ఉంది కదా! ఈ లాక్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో, ఇలా వచ్చింది కదా! లాక్ స్క్రీన్‌ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టినట్లయితే ఈ రకంగా వచ్చుద్ది. అందులో మీరు ఏం కావాలంటే అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ విడ్జెట్స్ అని ఉంది కదా! ఆ విడ్జెట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా. లేదనుకుంటే ఇక్కడ టైం గానీ, ఈ మోడల్స్ అన్నీ మార్చుకోవచ్చు. చూడండి క్లాక్స్ కూడా మార్చుకుంటే క్లాక్ కూడా మార్చుకోవచ్చు. క్లాక్ మీకు ఏ రకంగా కావాలో ఆ రకంగా మార్చుకోవచ్చు. సో, ఇది క్లాక్. ఇంకా కింద విడ్జెట్స్ కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ ఏమైనా రావాలన్నా లేదా వెదర్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే ఈ రకంగా ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ లాక్ స్క్రీన్ ఉంది కదా! ఆ లాక్ స్క్రీన్ ఎలా సెట్ చేయాలి అంటే ఇక్కడ వాల్‌పేపర్స్ అని ఉంది కదా! ఆ వాల్‌పేపర్స్‌కి వెళ్ళండి డైరెక్ట్‌గా. మీరు ఇందాక సెట్టింగ్స్ అన్నీ అలా వెళ్ళారు కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా వెళ్ళిపోద్ది. సో, సేమ్ ప్రాసెస్ సేమ్ ఇందాకలాగానే వాల్‌పేపర్ సర్వీసెస్‌కి వెళ్ళండి. ఇప్పుడు గ్లాన్స్ ఆన్ సామ్‌సంగ్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు కంటిన్యూయస్‌గా లాక్ స్క్రీన్ అనేది మారుతూ ఉంటది. ఈ రకంగా మారుతూ ఉంటాయి. నాకు వద్దనుకుంటున్నాను కాబట్టి నన్ను సెలెక్ట్ చేస్తున్నాను. లేదు మీరు ఫిక్స్డ్‌గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే నన్ను సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఇలా కొంచెం కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ గ్యాలరీ అని కనిపిస్తుంది కదా! ఆ గ్యాలరీలో ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అలా కనిపిస్తున్నాయి కదా! అందులో మీరు ఏదైనా ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఫోటోస్ సెలెక్ట్ చేశాను. సో, ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రివ్యూ కావాలంటే ప్రివ్యూ కూడా తీసుకోవచ్చు. సో, డన్ ప్రెస్ చేయండి. డన్ ప్రెస్ చేసినట్లయితే మీకు చూడండి ఇక్కడ వచ్చింది. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలాగా ఎంతవరకు కావాలంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఫిల్టర్స్ కూడా ఉన్నాయి ఆప్షన్స్.
ఫ్రేము ఎఫెక్ట్స్ అలా ఉన్నాయి. ఎఫెక్ట్స్ మీకు ఏమైనా మార్చాలంటే ఆ ఎఫెక్ట్స్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. లేదు ఒరిజినలే కావాలంటే ఒరిజినల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎఫెక్ట్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ పెట్టేసుకోండి. బ్యాక్ వచ్చేయాలి. సో ఈ రకంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది మీకు ఎలా కావాలో అడ్జస్ట్ చేసుకోండి. డన్ ప్రెస్ చేసినట్లయితే ఇమేజ్ అనేది సేవ్ అయిపోద్ది. లాక్ స్క్రీన్ అనేది సెట్ అయిపోద్ది. మీ మొబైల్ యొక్క లాక్ స్క్రీన్కి ఆ వాల్పేపర్ సెట్ అయిపోద్ది. ఇక్కడ డన్ ప్రెస్ చేసినట్లయితే చూడండి, లాక్ స్క్రీన్ దగ్గర మీకు ఇది వచ్చేస్తుంది. టైము, వెదరు, ఇంకేమైనా విడ్జెట్స్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ లాక్ స్క్రీన్ అయితే ఆఫ్ అయింది కదా. వేరే ఏదైనా ఇమేజ్ పెట్టుకోవాలనుకున్నా సరే మీరు ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు. కనిపిస్తుంది కదా. సో మీరు ఏదైనా లాక్ స్క్రీన్ కావాలా, హోమ్ స్క్రీన్ కావాలని ఉంటుంది. అందులో మీరు లాక్ స్క్రీన్ అయితే లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ అయితే హోమ్ స్క్రీన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నేను లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేశాను. చూడండి మనకి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి చూపిస్తుంది. సో నేను డన్ ప్రెస్ చేశాను. ఈ రకంగా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రతి సామ్సంగ్ ఫోన్లోనూ వర్క్ అవుతుంది. కానీ కొన్ని మొబైల్స్ వేరే కంపెనీ మొబైల్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే కొంచెం సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ నుంచి వాల్పేపర్ సర్వీసెస్ అలాగే వెళ్ళాలి. ఇలాగా హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పెట్టినట్లయితే అది వర్క్ అవ్వట్లేదు. కానీ వాల్పేపర్స్ అనేది అన్ని మొబైల్స్లోనూ, మ్యాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లోనూ మీరు ఆ సర్వీసెస్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ స్క్రీన్ సేవర్స్ మారాలి అంటే మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు వాల్పేపర్ అనేది లాక్ స్క్రీన్ మీద. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ మొబైల్ యొక్క లాక్ స్క్రీన్ మీద వాల్పేపర్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.